అతిపెద్ద పౌర్ణమి మంగళవారము చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటునైనా సరే ఈ కూరను వండినా లేదా తిన్నా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అష్టకష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పౌర్ణమి రోజున ఈ కూరను వండటం కానీ అలాగే బయట తినటం కానీ చేయవద్దనమాట. అంటే తినకూడదు అనంగానే చాలామంది ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు నిజమే. కానీ మనకు కూరగాయల్లో వచ్చేటప్పటికి కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలనేవి తినకూడదు ఈ పౌర్ణమి తిథి రోజున అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులకు కొన్ని కొన్ని గ్రహాలనేవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి రోజుల్లో మనము నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసినా, పరిహారాలు చేసినా కూడా ఇంట్లో ఉండేటటువంటి ఆ కూరల వలన అంటే చిన్న చిన్న పొరపాట్ల వలన ఏంటంటే మనం ఎంత పెద్దగా చేసినా కూడా వాటికి ఉపయోగం అనేది ఉండదనమాట. కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ కూరల విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే పొరపాటు చేసేది కూడా అదే కూర విషయంలో కాబట్టి ఈ కూర విషయంలో చాలా జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట. అసలు ఆ కూర ఏంటనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపేంటంటే మనకి పౌర్ణమి అనేది వస్తుందనమాట. ఈ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి అంటారనమాట. అంటే మనకు ఆశ్వయుజ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అంటే పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఏంటంటే పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజున లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కోజాగరి పౌర్ణమి ఏంటంటే మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ రోజున ఏంటంటే కోజాగరి అనే వ్రతం కూడా చేస్తూ ఉంటారనమాట. అలా మీరు చేయగలిగినా చేయలేకపోయినా మీరింట్లో లక్ష్మీదేవి ముందల చక్కగా దీపారాధన అయితే చేసుకోండి. ఆవు నేతితో దీపం అనేది వెలిగించుకోండి. ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధి చేసేసుకొని లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసేసి. అయితే రేపు మనకు మంగళవారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం అనమాట. మామూలుగా మంగళవారం అంటే ఏంటంటే మనకు కాస్త కీడు దోషాలు, ఆ రోజున ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు ఇలాంటివి మనం భావిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మంగళవారంతో కూడుకొని రావటం వల్ల ఏంటంటే మన జీవితంలో మొండిగా ఏ ఏ సమస్యలైతే పట్టి పీడిస్తున్నాయో వాటిని తీసేసుకోవటానికి రేపు మంచి రోజని చెప్పుకోవచ్చు. అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి తిథుల్లో కానీ మనం చేసేటటువంటి ఏ చిన్న పూజకైనా పరిహారానికైనా వెంటనే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా ఇంటిని వాకిలిని చక్కగా రేపు శుద్ధి చేసుకోవటము, గుమ్మం బయట ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకోవటము. ఎందుకంటే ఈ పౌర్ణమిని ఒక పండుగగా భావిస్తూ ఉంటారనమాట. అలా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటిని చక్కగా శుద్ధిగా తుడుచుకొని పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా మీరు కూడా స్నానం చేసేసి తలస్నానం అనేది చేసేసి లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించేసి అందులో ఒక చిన్న ఆకుపచ్చ రంగులో ఉండే యాలుక్కాయను వేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ధనపరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే రేపు మంగళవారంతో కూడిన పౌర్ణమి కాబట్టి నలుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. ఈ చిన్న నియమాన్ని కూడా మీరు ఆచరించాలి. మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేసేసుకొని లేదా ఒక రాళ్ళ ఉప్పైన వేసుకొని చేసేసి నలుపు ఎరుపు రెండు రంగులు ఈ రెండు రంగులు గుర్తుపెట్టుకొని ధరించొద్దు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ మంగళవారం రోజున మీరు ఎరుపు రంగు బట్టలు ధరించకూడదనమాట. అలా చేసేసి మీరు ఈ కూర విషయంలో జాగ్రత్త అనేది తీసుకోండి. ఈ రోజున చేసేటటువంటి లక్ష్మీదేవికి చేసే మీరు ఏ పూజ అయితే వ్రతం అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆ తల్లికి చేరి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి, కష్టాల నుంచి, మానసిక బాధల నుంచి తీరకుండా ఏవైతే మొండిగా కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయో వాటన్నింటిని కూడా ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుందనమాట.
ఇక కూర విషయం వచ్చేటప్పటికేంటంటే, ఆడవాళ్ళు కూరల విషయంలో పొరపాటు పడుతూ ఉంటారనమాట. అంటే పాపం వాళ్ళకేంటంటే కూరగాయలే కాబట్టి ఏవైనా వండుకోవచ్చు. ఇలాంటి రోజుల్లో మనం కాస్త నాన్ వెజ్ అనేది వండకుండా ఉంటే సరిపోయిద్ది కదా! అనని చెప్పేసి కూరగాయల విషయంలో భర్తకి అవి తీసుకురమ్మని, ఇవి తీసుకురమ్మని చెప్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూర వండితే చక్కగా వాళ్ళేంటంటే ఇష్టంతోటి అంటే వీరు చాలా ప్రేమతో వండుతూ ఉంటారు కాబట్టి, కూరలు కమ్మటి రుచితో ఉంటాయి కాబట్టి చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంతో తింటూ ఉంటారనమాట. అందులో స్కూళ్ళకి వెళ్ళాలని చెప్పేసి, ఆఫీసులకు వెళ్ళాలని చెప్పేసేసి పొద్దున్నే హడావుడిగా కూరలు వండుతూ ఉంటారనమాట. లంచ్ బాక్సుల్లో కోసం అని చెప్పి. అయితే మీరు ఈ కూరని పొరపాటున కూడా అసలు రేపు తీసుకొచ్చుకోవద్దు ఇంటికి. అంటే ఇంటికి తీసుకొచ్చుకోకుండా ఉంటే వండకుండా ఉండొచ్చనమాట. కాదు అని చెప్పేసేసి తీసుకొచ్చుకుంటే ఏంటంటే మర్చిపోయి మనం కూరల్లో వీటిని యాడ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అసలు తెచ్చుకోకుండా ఉంటే మంచిదనమాట. అందులో వండకూడని అంటే ఈ మంగళవారంతో కూడుకున్న పౌర్ణమి రోజున మీరు వండకూడని మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే బెండకాయలనమాట. ఈ బెండకాయలని ఇంగ్లీష్‌లో లేడీస్ ఫింగర్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఈ బెండకాయల్ని రేపు మీరు ఈ పౌర్ణమి రోజున పొరపాటున వండటం కానీ, తినటం కానీ ఏ రూపంలో కూడా చేయకూడదు. అంటే బెండకాయ ఫ్రై రూపంలో కానీ, లేదా బెండకాయ పులుసు రూపంలో కానీ, లేదా సాంబారు పెట్టి సాంబారులో కూడా బెండకాయ ముక్కలను కోసి వేస్తూ ఉంటారు. అట్లా కట్ చేసి అయినా వేయటం కానివ్వండి. ఇట్లా ఏ రూపంలో కూడా మీరు బెండకాయను వండినా, తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఆ జిడ్డు సమస్యలనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయనమాట. అంటే ఇంక వదలవు. మనకు బెండకాయని చూడండి కట్ కట్ చేస్తుంటే చేతులకి జిగటగా అంటుకుంటూ ఉంటుందనమాట. అంటే ఆ జిగట పదార్థం ఏంటంటే మనకి మన జీవితంలో కూడా ఆ దరిద్రం అనేది అలాగే అతుక్కొని ఇక మనల్ని వదిలిపెట్టకుండా పోవటానికి ఈ బెండకాయ కూర అనేది ఉపయోగపడుతుందనమాట. కాబట్టి రేపు ఈ పౌర్ణమి రోజున పొరపాటును కూడా బెండకాయ కూరను వండటం కానీ, తినటం కానీ చెయ్యవద్దు. కాదు కూడదని తింటే మాత్రం ఆ బెండకాయల్లో ఎట్లాగైతే జిగట పదార్థం ఉంటుందో, జిగురులాగా ఈ సమస్యలు, దరిద్రం అనేవి కూడా మిమ్మల్ని కూడా పట్టి పీడిస్తాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకొని రేపు బెండకాయలను పక్కన పడేసేసేయండి. అసలు రేపు ఇంటికే తీసుకొచ్చుకోవద్దు. మిగిలిన ఏ రోజుల్లోనైనా వండుకోండి కానీ రేపు మాత్రం బెండకాయని పౌర్ణమి రోజున వండొద్దు. ఇక తర్వాత రెండో కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే టమాటాలనమాట. టమాటాలు మనకి చూడటానికి ఎరుపు రంగులో ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మంగళవారానికి అధిపతి కుజుడు కదా! కుజుడు ఎరుపు రంగుతో ఆగ్రహంతో ఉంటాడు కాబట్టి ఈ టమాటాలను వండటం వలన మీ జీవితంలో కూడా కుజదోషాలనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రేపు ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలను కూడా వండొద్దు. అంటే కూరల రూపంలో కానీ, టమాటా పప్పు రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా తినొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మూడవదేంటంటే ములక్కాయ అనమాట. ఈ ములక్కాయలు కానీ, మునగాకు కానీ రేపు పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పౌర్ణమి రోజున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి కొంచెం ఏంటంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి కొన్ని రకాల గ్రహాలకు సంబంధించినటువంటి రజో గుణాలను ఈ ములక్కాయలనేవి కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ ములక్కాయలు పెట్టొచ్చు. కాబట్టే ఇవి పెడుతూ ఉంటారు. కానీ ఈ పౌర్ణమి తిథి రోజున ఈ ములక్కాయలనేవి ఇంట్లో మీరు పొరపాటున వండటం కానీ, తినటం కానీ చెయ్యవద్దు. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంటే సాంబారుల్లో వాటిట్లో కూడా ఈ ములక్కాయలను వేయొద్దు. మునగాకును కూడా వండొద్దనమాట. ఇక తర్వాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు వచ్చేటప్పటికి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎర్ర కందిపప్పు మనకి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి, మనకు ఈ పౌర్ణమి మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఎర్ర కందిపప్పును మీరు వండొద్దు. అంటే పప్పు రూపంలో ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే మనకు 5 మినిట్స్‌లో ఉడికిపోతా ఉంటాయి కాబట్టి చాలామంది ఎర్ర కందిపప్పును తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు. కానీ రేపు ఎర్ర కందిపప్పును మీరు పప్పుల రూపంలో టమాటా పప్పని, దోసకాయ పప్పని అట్లా వండితే మాత్రం మీరు చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. ఇక తర్వాత ఐదవదేంటంటే బీట్రూట్ అనమాట. బీట్రూట్ కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది కదా! కాబట్టి బీట్రూట్‌ను కూడా కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, లేదా బీట్రూట్ జ్యూసుల రూపంలో కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ, లేదా జ్యూస్ రూపంలో తాగటం కానీ పొరపాటున కూడా చెయ్యవద్దు. ఎందుకంటే మంగళవారం కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ కూరగాయలు, అలాగే మనం వండొద్దని చెప్పినటువంటి ఆ బెండకాయలు ఇలాంటివి మీరు పొరపాటున వండటం కానీ, తినటం కానీ ఈ 5 రకాలవి మాత్రం చేయొద్దనమాట. ఈ 5 రకాల కూరగాయలు
కూరగాయలని పక్కన పెట్టేసేసేయండి. ఇక మిగిలినవి మీరు ఏవైనా సరే మీ ఇష్టాన్ని బట్టి వండుకోవచ్చు. వీటితో పాటుగా నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు. అంటే చికెన్ కానీ, మటన్ కానీ మనమేంటంటే చికెన్ పకోడీలు తినాలనిపించి ఏముందిలే అని చెప్పేసేసి అట్లా తినటం కానీ, మటను, ఫిషు, చేపలు, పీతలు, రొయ్యలు, ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. ఎందుకంటే కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా! అది ఏ చెట్టుకు కాయటం లేదు కాబట్టి కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి పౌర్ణమి తిథి రోజున చక్కగా మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారు కాబట్టి ఈ కూరల్ని ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ, తినటం కానీ చెయ్యవద్దు. కాదు. మాకు వాటితో సంబంధం ఏముండదండి. మేము తినాలనుకున్నయన్నీ మేము తినేసేసి మేము పూజ చేసుకుంటాము. మాకు పుణ్యం కావాలి అనంటే, మీరు నియమనిష్టలు ఆచరించకుండా ఎంత కష్టపడి పూజ చేసినా కూడా, ఆ పూజకి ఎటువంటి ఫలితం అనేది ఉండదనమాట. దానికి తోడు నష్టం కూడా వస్తుంది. కాబట్టి నియమనిష్టలు తప్పనిసరి. ఇంట్లో ఈ కూరలను మాత్రం పొరపాటున వండటం కానీ, తినటం కానీ ఈ పౌర్ణమి రోజున చెయ్యవద్దు. అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. తెలిసినాక చేస్తే ఇంకా మహా పాపం కిందకొస్తుందనమాట. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి ఏమాత్రం కూడా గురి కావద్దండి. ఆ తల్లికి ఆగ్రహం వస్తే చేతిలో చిల్లిగవ్వ, ఒక్క రూపాయి బిళ్ళ కూడా లేకుండా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారేంటంటే చాలామంది అంత ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా బాగుండాలని చెప్పేసి బలవంతంగా నోరు కట్టేసుకొని మరీ ఉంటారనమాట. ఎందుకంటే జీవితంలో కష్టాలనేవి ఎంత భయంకరంగా వస్తాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఒకరోజు నోరు కట్టేసుకోవటం వలన మనకు మంచే కానీ ఎటువంటి చెడు జరగదు. అలాగే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందనమాట. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ చెప్పటానికి వెనకమాల చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా, మన జీవిత పరంగా, జాతక పరంగా అన్ని రకాలు సూచించే మనకు పెద్దవారు ఇలాంటి మాటలు చెప్తారు కాబట్టి ఏముందిలే అని చెప్పేసేసి పెడచెవిన పెట్టొద్దు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. ఈ కూరలను వండొద్దు, తినొద్దు. మీరే కాదు మీ ఇంట్లో ఎవ్వరు కూడా అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము పూజ చేయట్లేదు కదా! మేము తినేసేయొచ్చా అండి? అంటే మా మా వారు చేస్తారు లేకపోతే మా ఆవిడ చేసిద్ది కాబట్టి మేము తినొచ్చా? అది ఇది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎవ్వరూ కూడా తినకూడదండి. ఒకళ్ళు తిన్నా కూడా అది దోషం కిందకే వస్తుందనమాట. కాబట్టి అందరూ మీరు నియమనిష్టలతో ఉంటే మీ ఇంటికే సంతోషం. ఎందుకంటే ఇంట్లో ఏ ఒక్క మనిషి బాధపడ్డా కూడా మిగిలిన వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది కదా! అట్లా ఒకళ్ళు సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చూపిస్తుంది. కాబట్టి ఇల్లు అన్నాక కుటుంబం అన్న తర్వాత ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండరు. అందరూ ఒకటే కాబట్టి మనకందరికీ సంబంధించి వస్తుందనమాట. అలాగే చక్కగా రేపు సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రకిరణాలు తాకేలాగా చక్కగా ఆ చంద్రుడి ముందల నుంచొని నమస్కారం చెప్పుకొని చక్కగా మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను ఆ చంద్రుడికి చెప్పుకోండి. తప్పకుండా మీ యొక్క ఎంత మొండి కోరికైనా సరే తీరుతుందనమాట. అలాగే ఆ చంద్రకిరణాలు తాకేలాగా మీరు చంద్రుడి ముందల నుంచోవటం వలన మీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా అనారోగ్యం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తగ్గిపోయి చంద్రకిరణాలు మీ ఒంటిని తాకి మీరు ప్రకాశవంతంగా, అందంగా, తేజస్సుగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారనమాట. చంద్రకిరణాలు తాకినటువంటి మనిషి ఏంటంటే ఉక్కులాగా మారిపోతారు. అంత స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. అంత ఆరోగ్యకరమైనటువంటి కిరణాలవి. కాబట్టి చక్కగా అలా చేసేసేయండి. ఇంకా మీకు కుదిరితే ఆ చంద్రుడి వెలుగులో కాసిని బెల్లం వేసినటువంటి పాలు పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అట్లా చంద్రకిరణాలు తాకేలాగా ఉంచి నమస్కారం చెప్పుకొని తర్వాత ఆ పాలను తాగండి. మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. మీ యొక్క కోరికలు కూడా తీరుతాయన్నమాట. చాలా సంతోషంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే రేపు చంద్రుడు అందంగా అంతటి వెలుగులతోటి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండీ! ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ కూర తినకూడదు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ
శ్రీ మహాలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరెప్పుడూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా తులతూగుతూ ఉంటారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.